ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవితం యొక్క స్థిరత్వం దేని మీద ఆధారపడి ఉంటుందో వివరిస్తుంది. ఒక చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా దాని బలం అది కనిపించని భూమిలో ఎంత లోతుగా పాతుకుపోయిందనే దానిపైనే ఉంటుంది. అలాగే మన జీవితం కూడా దేవునిలో ఎంతగా వేళ్ళూని ఉందో ఈ వచనం గుర్తు చేస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు అని ఉంది. లోకపు రీతిలో చూస్తే భక్తిహీనులు అక్రమ మార్గాల్లో త్వరగా అభివృద్ధి చెందుతున్నట్లు, ధనవంతులు అవుతున్నట్లు అనిపించవచ్చు. కానీ ఆ ఎదుగుదల ఇసుక మీద కట్టిన ఇల్లు లాంటిది. దేవుని భయం లేని జీవితం పునాది లేని కట్టడం వంటిది. కష్టాలు లేదా శోధనలు అనే గాలి వీచినప్పుడు వారు నిలబడలేరు. భక్తిహీనత మనిషికి తాత్కాలిక లాభం ఇవ్వవచ్చేమో, కానీ శాశ్వతమైన భద్రతను లేదా స్థిరత్వాన్ని ఇవ్వదు. అన్యాయంతో సంపాదించినది ఏది కాలపరీక్షకు నిలబడదు, అది త్వరగా క్షీణించిపోతుంది. ఉదాహరణకు, బబులోను రాజు బెల్షజరు దేవుని భయం లేకుండా యెరూషలేము దేవాలయంలోని పవిత్ర పాత్రలను తన విందులో మద్యం తాగడానికి ఉపయోగించి విర్రవీగాడు. అతడు ప్రపంచాన్ని ఏలే సామ్రాజ్యానికి అధిపతిగా ఎంతో ఐశ్వర్యంతో ఉన్నాడు. కానీ అదే రాత్రి గోడ మీద రాత కనిపించింది. దేవుడు అతని రాజ్యాన్ని తూచి అతడు తక్కువగా కనబడినట్లు ప్రకటించాడు. ఆ రాత్రి అతడు చంపబడ్డాడు. అతని రాజ్యం పతనమైంది. అలాగే ఎలీషా ప్రవక్త సేవకుడైన గేహజీ అన్యాయ మార్గంలో ధనం సంపాదించాలని ఆశపడ్డాడు. కుష్ఠవ్యాధి నుండి స్వస్థత పొందిన నయమాను నుండి ఎలీషా ఏమీ తీసుకోలేదు. కానీ గేహాజీ అబద్ధం చెప్పి వెండిని వస్త్రాలను అడిగి తీసుకున్నాడు. అతడు దేవునికి భయపడకుండా సంపాదించిన ఆ ధనం అతనికి స్థిరత్వాన్ని ఇవ్వలేదు. పైగా నయమానుకు ఉన్న కుష్ఠవ్యాధి అతనికి అతని సంతానానికి శాశ్వతంగా అంటుకుంది. ప్రియులారా, భక్తిహీనులు అక్రమ మార్గాల్లో పొందే అభివృద్ధి శీతాకాలంలో పెరిగే కలుపు మొక్క లాంటిది. అది త్వరగా పెరుగుతుంది, కానీ చిన్న గాలివానకి తల వంచుతుంది. మనుషుల కంటికి బెల్షజరు మహాసామ్రాజ్య నేతగా కనిపించవచ్చు, కానీ దేవుని త్రాసులో అతడు తూచబడగా తక్కువగా కనబడ్డాడు. భక్తిహీనత మనిషిని దేవుని దృష్టిలో విలువలేని వానిగా చేస్తుంది. గేహాజీ సంపాదించిన వెండి వస్త్రాలు అతనికి ఆనందాన్ని ఇవ్వలేదు. పాపపు మార్గంలో వచ్చే లాభం ఎప్పుడూ శాపాన్ని కూడా వెంటబెట్టుకొని వస్తుంది. అది స్థిరత్వాన్ని ఇవ్వకపోగా ఉన్న నెమ్మదిని కూడా దూరం చేస్తుంది. ఇసుక మీద కట్టిన ఇల్లు గాలి వీచినప్పుడు కూలిపోయినట్లు అన్యాయంగా ఆర్జించింది కష్టకాలంలో మనిషిని ఒంటరిని చేస్తుంది. రెండవదిగా, నీతిమంతుల వేరు కదలదు అని ఉంది. నీతిమంతుడు దేవుని వాక్యము అనే జీవజలాల దగ్గర నాటబడిన చెట్టు వంటివాడు. బయటకు పరిస్థితులు ఎలా ఉన్నా అతని ఆత్మీయ వేరు దేవునిలో బలంగా పాతుకుపోయి ఉంటుంది. నీతిమంతుని జీవితంలో కూడా తుఫానులు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు లేదా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అయితే అతని వేరు దేవుని నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అతను వాడిపోడు. ఏ శక్తి అతనిని దేవుని నుండి లేదా అతని ఆశీర్వాదం నుండి కదిలించలేదు. నీతిమంతుడు నెమ్మదిగా ఎదిగినా ఆ ఎదుగుదల స్థిరంగా ఉంటుంది. తరతరాలకు నిలిచిపోయే ఆశీర్వాదం అతని కుటుంబానికి దక్కుతుంది. ఉదాహరణకు, బైబిల్లో అతిపెద్ద తుఫానును ఎదుర్కొన్న వ్యక్తి యోబు. ఒక్క రోజులోనే ఆస్తి, సంతానాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఇదిగో, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని అన్నాడు. భార్య మరియు స్నేహితులు అతడిని కదిలించాలని చూసినా అతని ఆత్మీయ వేరు దేవునిలో స్థిరంగా ఉండిపోయింది. అంత కష్టం తర్వాత కూడా దేవుడు అతన్ని స్థిరపరిచి అతనికి అంతకుముందు ఉన్నదానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అలాగే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా దేవుని మాట మీద ఆధారపడ్డాడు. సంతానం లేని వృద్ధాప్యంలో కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. శోధనలు వచ్చినా అతని విశ్వాసం కదలడం లేదు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అతని వేరు దేవునిలో పాతుకుపోవడం వల్ల నేటికి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అతనిని ఆశీర్వాదానికి గుర్తుగా భావిస్తారు. ప్రియులారా, నీతిమంతుల వేరు కదలదు అనే సత్యం మనకు ఇచ్చే గొప్ప నిరీక్షణ ఏమిటంటే, పరిస్థితులు మారవచ్చు కానీ దేవుని కృప మారదు. నీతిమంతుని వేరు పైకి కనిపించే ఆస్తిపాస్తుల మీద కాదు, లోపల ఉండే దేవుని నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుంది.
అందుకే యోబు తన సర్వస్వాన్ని కోల్పోయినా నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని చెప్పగలిగాడు. తుఫాను చెట్టు కొమ్మలను ఊపగలదేమో కానీ లోతుగా పాతుకుపోయిన వేరును పెకిలించలేదు. అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం వెంటనే రాలేదు. దశాబ్దాల నిరీక్షణ అవసరమైంది. అయితే ఆ వేరు దేవుని వాగ్దానంలో బలంగా ఉండడం వల్ల సమయం వచ్చినప్పుడు అది విశ్వాసులకు తండ్రి అనే మహావృక్షంగా ఎదిగింది. నీతిమంతుని ఎదుగుదల నిలకడగా నిశ్చయంగా ఉంటుంది. అన్యాయంగా ఆర్జించింది కనుమరుగైపోతుంది. కానీ నీతిమంతుడు విడిచిపెట్టే ఆత్మీయ వారసత్వం అతని సంతానానికి ఆ తర్వాత తరాలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు చేపడుతున్న పనులలో ప్రయత్నాలలో లోకపు పద్ధతులను చూసి కలవరపడకండి. నీతిగా ఉంటే పనులు ఆలస్యం అవుతున్నాయి అని అనిపించినా సరే మీ నీతిని వదులుకోకండి. ఎందుకంటే మీరు నీతిగా చేసే ప్రతి పని మీ జీవితానికి ఒక బలమైన వేరును నిర్మిస్తుంది. ఆ వేరు మిమ్మల్ని భవిష్యత్తులో వచ్చే ఎలాంటి ఒడిదొడుకులకైనా లొంగకుండా స్థిరంగా నిలబడుతుంది. దేవుడు మిమ్మల్ని స్థిరపరిస్తే లోకంలో ఏ శక్తి మిమ్మల్ని కదిలించలేదు. దేవుడు మిమ్మల్ని నీతిలో స్థిరపరచునుగాక. మీ ప్రయాస అంతా సఫలమై మీ వేరు దేవుని కృపలో బలంగా పాతుకుపోవునుగాక. మీ కుటుంబం దేవుని అచంచలమైన భద్రతలో వర్ధిల్లునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరని, నీతిమంతుల వేరు కదలదని, ఒక చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా దాని బలం అది కనిపించని భూమిలో ఎంత లోతుగా పాతుకుపోయిందని దానిపైన ఉంటుందని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవ, భక్తిహీనులు అక్రమ మార్గాల్లో పొందే అభివృద్ధి శీతాకాలంలో పెరిగే కలుపు మొక్క లాంటిది గనుక అది త్వరగా పెరుగుతుంది, కానీ చిన్న గాలివానకే తల వంచుతుంది. గనుక యోబు వలె సర్వస్వం కోల్పోయినా నీపై నమ్మకాన్ని వదలని వేరును, అబ్రహాము వలె వాగ్దానము నెరవేరే వరకు ఓపికతో కనిపెట్టే విశ్వాసాన్ని మేము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, బెల్షెజరు వలె గర్వంతో పతనం కాకుండా, లేదా గెహజీ వలె ఆశకు లోబడి శాపాన్ని కొని తెచ్చుకోకుండా మా ఎదుగుదల నిలకడగా నిశ్చయముగా ఉండి మా ద్వారా మా సంతానానికి మరియు మా పట్టణానికి ఆశీర్వాదకరమైన వారసత్వాన్ని ఇచ్చేలా చేసి మా కుటుంబాలన్నీ నీ అచంచలమైన భద్రతలో వర్ధిల్లేలా కృపచూపమని ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారిని నీతిలో స్థిరపరిచి శత్రువుల ఏ శక్తి వారిని కదిలించలేనంత గొప్ప ఉన్నతమైన స్థితిలో వారిని నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.